స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సినిమాల గురించి కావచ్చు, టాలీవుడ్‌లో ఉన్న ఒడిదుడుకుల గురించి కావచ్చు, ఆయన అనాలిసిస్ ప్రకారం చెప్పడం జరిగింది. సో, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసిన ప్రకారం ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న అవకతవకలు కావచ్చు, చాలా అంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయడం కావచ్చు, చాలా నీట్‌గా చెప్పారు. సో, దాని గురించి ఒక్కసారి. నేను ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్తున్నానమ్మా. తెలుగు ఇండస్ట్రీలో అప్రాక్సిమేట్లీ 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 300 సినిమాలు పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి, 15 ఉంటాయి. మిగతా 280 సినిమాలు చిన్న సినిమాలే. చిన్న సినిమా అంటే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు టెక్నీషియన్స్ అవ్వచ్చు, నటీనటులు అవ్వచ్చు, ఎవరైనా కానీ 80,000 నుంచి 1,00,000 మంది బతుకుతున్నారు. సో ఈ 1,00,000 మంది 80,000 మందిని బతికిస్తున్నటువంటిది ఎవరంటే, 80 నుంచి 1,00,000 మధ్యలో బతికిస్తుంది ఎవరంటే చిన్న సినిమా నిర్మాతలే. అందువల్ల ఇప్పుడు కూడా చిన్న సినిమా అనేటువంటిది కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఎందుకంటే చాలా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇంకోటి చిన్న సినిమా కొంత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడైతే ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ ఎందుకనో వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ 2 ప్రభుత్వాలు కూడా చిన్న సినిమాలని నెగ్లెక్ట్ చేస్తున్నాయి. చిన్న సినిమా మీద చాలా ఆదాయం పొందుతున్నాయి, కానీ నిలబెడుతుంది ఇండస్ట్రీ మొత్తం చిన్న సినిమాలు. అలాంటి చిన్న సినిమాలని నెగ్లెక్ట్ చేస్తున్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, పెద్ద నిర్మాతలు అయితే ముఖ్యమంత్రుల స్థాయి దాకా వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ సినిమాకు రేట్లు పెంచుకోగలుగుతున్నారు. నిజమే, పెద్ద సినిమాలు అయితే చూస్తారు, ఎన్నో వస్తాయి సినిమాలు. అందువల్ల చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మొదటి 2 వారాలు 3 వారాలు కొంత ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వటం, ఇలాంటి వాటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది గవర్నమెంట్కి. ఎందుకంటే 1,00,000 మంది కార్మికులు బతుకుతున్న ఇండస్ట్రీ, ఇదేం చిన్న ఇండస్ట్రీ కాదు, చిత్తక ఇండస్ట్రీ కాదు. అందులో చిన్న సినిమా నిర్మాత అనేటువంటి వాడు తండ్రి. అసలు సినిమా ఇండస్ట్రీకి నిర్మాత అంటేనే తండ్రి. అలాంటి నిర్మాతను మర్చిపోయి చిన్న సినిమాలు మర్చిపోయిన రోజు అసలు ఇండస్ట్రీ ఏమవుతుంది రాబోయే రోజులు అనే ఆలోచన కూడా ఉంటుంది. అందువల్ల నేను ఏమంటున్నా అంటే, ఈసారి ఆంధ్ర గవర్నమెంట్, నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు కొంత పరిచయాలు, నేను ఖచ్చితంగా చిన్న సినిమాను బతికించవలసిన ఆవశ్యకత గురించి నేను మాట్లాడతాను. ప్రభుత్వ పెద్దలతో ఖచ్చితంగా మాట్లాడతాను. పెద్ద నిర్మాతలు కావచ్చు, ఇప్పుడు వరకు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారితో మీట్ అవడం జరిగింది. ఇప్పుడు పెద్ద సినిమా నిర్మాతలు ఏంది, వాళ్ళు టికెట్లు పెంచుకోవడం గురించి ఆలోచిస్తారు, ఇంకోటి మాట్లాడతారు. చిన్న సినిమాల గురించి మాట్లాడుతున్నారా? చిన్న సినిమాకు 2 వారాలు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఏమైంది? ఓ చిన్న సినిమాని బతికించుకోవాలి. మెజారిటీ పెద్ద సినిమాలు ఉండేది 10, చిన్న సినిమాలు ఉండేది 290 చిన్న సినిమాలే. ఈ చిన్న సినిమా ఇండస్ట్రీ మూతపడిపోయిన రోజున, చిన్న సినిమా నిర్మాతలు కనుమరుగైపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఉండదు. మరి ఈ నిర్మాతలు అందరికి అథరైజ్డ్ గా తీసుకొని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళడానికి ఒకళ్ళు ఎవరైనా చూద్దాం. ఇప్పుడు నిర్మాతలు అనేటువంటి వాళ్ళు, నేను వాస్తవంగా చెప్పాలంటే నాకు దీని మీద ఒక మంచి అవగాహన ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి మటుకు నేను ఖచ్చితంగా ఏదో టైంలో వెళ్ళినప్పుడు, అక్కడ ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు మటుకు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. చిన్న సినిమాని, ఇంకోటి తెలుగు ఇండస్ట్రీని కొంత అటువైపు మొత్తం టోటల్గా ఇక్కడే లొకేటెడ్ అయి ఉన్నారు. కొంచెం ఆంధ్రప్రదేశ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ షూటింగ్ చేస్తే కొంత పన్ను రాయితీలు ఇవ్వటం, థియేటర్లు ఆడిస్తే కొంత 2-3 వారాలు పన్ను రాయితీలు ఇవ్వటం, వీటి గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఈసారి మేము వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, నో డౌట్. అండ్ సినిమాల గురించి పక్కన పెడితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉపశమనం కలిగింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ చేసిన ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు అది ట్రాక్ లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళ టైం పట్టింది. దాని ఇంపాక్ట్ మళ్ళీ ప్రజల్లోకి పడి నెక్స్ట్ ఏమన్నా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమన్నా లాస్ అయ్యే విధంగా ఏమన్నా ఉంటుంది అంటారా? అంటే పోయిన ప్రభుత్వం చేసినటువంటి దానివల్ల ఇప్పుడున్న ప్రభుత్వం కొంత బరువు, అంటే ఆర్థిక విషయాల్లో చాలా, అంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. యాక్చువల్గా చెప్పాలంటే అసలు 9 లక్షల చిల్లరని శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది, కానీ ఇంకా ఉందని చెబుతున్నారు అప్పు. అసలు అధికారులు కూడా పోయిన ప్రభుత్వంతో బాగా అసోసియేట్ అయిన వాళ్ళు కాబట్టి తొందరగా లెక్కలు బయటికి రావట్లే. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ నడపడం అనేటువంటిది మీకు చెప్తే నమ్మలేరేమో. ఇక్కడ తెలంగాణలో నెల తిరిగేసరికి 7,000 చిల్లర వడ్డీ కట్టాల్సి వస్తుంది. 7,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తెలంగాణ గవర్నమెంట్ నెల తిరిగేసరికి. నా లెక్క ఇంచుమించు ఏపీ గవర్నమెంట్ నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వాలు నడపడం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ తెలంగాణలో, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కత్తిమీసామి అంత తేలికేం కాదు, నల్లేరు బండి మీద నడకేం కాదు. చాలా హార్డ్, ఇట్స్ టూ హార్డ్, నో డౌట్. అందువల్ల చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందువల్ల అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనీసం 2-3 నెలల పాటు చాలా లోతైన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఆర్థిక పరిస్థితులు ఏంటి, అసలు ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి, ఇదంతా చాలా లోతైన ఎక్సర్సైజ్ చేయాలి, లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. ఏదైనా ఒక 2-3 నెలలు అయితే కానీ ఒక పిక్చర్, ఒక క్లారిటీ అంటూ రాదు. ఆ తర్వాత దే విల్ టేక్ డెసిషన్స్. ఓకేనా? ప్రాపర్ డెసిషన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ.